అందరూ కూడా రెండు చేతులు పైకి స్తోత్రం చెప్పండి. దేవుని యొక్క ఉన్నతమైన నామానికి, ఘనమైన నామానికి మహిమ కలుగుగాక. ఈ రాత్రి మరొకసారి మనమందరం కూడా ఈ సిద్ధపాటు ప్రార్థన కూటంలో ఉండడానికి, లేక ఈ వ్రత దినం ఉపవాస దినంలో మనమందరం కూడుకోవడం మనకి చాలా శ్రేయస్కరము. ఎందుకంటే ఒక పక్కన వాకింగ్, మరొక పక్క ప్రార్థన కూడా మనం చేయబోతాం. అయితే దానికి ముందుగా ప్రార్థన ముందుగా కంచెప్పాము. దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి దయచేసి అందరూ కూడా మీ బైబిల్ తెరిచి ఈరోజు మనకు దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలను జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకంటే మనకి అతి ముఖ్యమైనది దేవుని వాక్యం. మనకి ఎన్ని బంగారాలున్నా మన జీవితంలో వాక్యం అనేది లేకపోతే చాలా ఆత్మీయ జీవితానికి అర్థమైన జీవితంగా మారిపోతుంది. మనము మన కుటుంబానికి దేవుని యొక్క వాక్యం చాలా అవసరం. ఈరోజు నేను చెప్పే అంశం ఏంటంటే, తెలుసా నీ కూర్చి, తెలుసా నీ కూర్చి అనే అంశం మీద నేను మాట్లాడతాను. మనం అనుకుంటాం మన గురించి మనం తెలుసు అనుకుంటాం, కానీ ఈ లోకంలో కొంతవరకు క్రైస్తవులు తెలుసుకుంటున్నారు. మరి కొంతమంది వచ్చి కూడా తెలుసుకోలేని వాళ్ళు ఉన్నారు. కొంతమంది తెలుసుకుని ఉన్నారు, మరికొంతమంది వచ్చి కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అయితే ఇంకా చెప్పాలంటే, మరీ ఘోరంగా చెప్పాలి అంటే, తెలుసుకోలేని వాళ్ళు కూడా ఉన్నారు. తెలుసా నీ గురించి వాళ్ళు అనుకుంటున్నారు. చాలామంది లోకంలో నా గురించి నాకు తెలుసు అనుకుంటున్నాను. అయితే తెలుసుకోవాల్సింది చాలా అవసరమైన విషయాలు ఉన్నాయి. ఎందుకంటే అవి ఎక్కడ తెలుస్తాయి, ఎప్పుడు తెలుస్తాయి, ఎలా తెలుస్తాయి అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే మనకి చెప్పబడిన వాక్య భాగంలో లేక బైబిల్ గ్రంథంలో రాయబడినట్లుగా మనం చూస్తాం. దేవుని యొక్క బిడ్డలారా గమనించండి, మన గురించి మనకు తెలియాలి అనే దాన్ని మనకు తెలియడానికి, అలాగే తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మన గురించి మనం తెలుసు అనుకుంటూ ఉంటాం. బైబిల్లో రాసి ఉంచాడు మన గురించి. అనేక సార్లు మనం ఆ బైబిల్ చదివాము. అనేక సార్లు బైబిల్లో విషయాలు మనం చదువుకున్నాం, విన్నాము. అయితే ఇంక మాటి మాటికి మనం తెలుసుకోవాల్సిన విషయం చాలా బైబిల్ మనకి నిండి ఉంది. కనుక తెలుసా నీ గురించి అనే అంశం మీద
నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. నేను కనీసం ఈరోజు అలాగే మంగళవారం, మళ్ళీ శనివారం, తర్వాత ఇంకా వీలుగా ఉంటుంది వారం, ఒక 4 వారాలు ఇదే అంశం మీద 4 భాగాలు చెప్తాను. ఒకటే అంశం 4 భాగాలు జాగ్రత్తగా మనం నేర్చుకోవడానికి ఇష్టపడతాం. బైబిల్లో మనకు తెలియనిది లేదు, మనం ఎంతేం లేదు, అన్నీ తెలిసిన విషయాలే నేను చెప్తాను, కానీ తెలుసుకుంటూ ఉండాలి. నేను అనేక పర్యాయాలు బైబిల్ గ్రంథాన్ని చదివాను, ఎన్నోసార్లు చదివాను, అయినా ఇంకా చదువుతూనే ఉన్నాను. కారణం ఏమిటి అంటే తెలుసుకోవాలి, మన గురించి తెలుసుకోవాలి, లోకం గురించి తెలుసుకోవాలి, దేవుని ప్రేమ తెలుసుకోవాలి, దేవుని కృపను తెలుసుకోవాలి, దేవుడు మన పట్ల ఆయన చేసింది ఏంటో తెలుసుకోవాలి, దేవుని గూర్చి విషయాలు తెలుసుకోవాలి. దేవుని గూర్చి విషయాలు ఏంటంటే మన పట్ల ఆయన సంకల్పం ఏంటి, మనం అనుకుంటాం నమ్ముకున్నాం, నమ్మాము, బాప్తిసం తీసుకున్నాం, అనగా ప్రభు బలం తీసుకుంటున్నాం, ఇంకా వేరే వేరే కార్యక్రమాల్లో మనం పరిచయం చేస్తున్నాం. ఇదే తెలుసుకోవడం అనుకుంటున్నాం. కానీ అంతకంటే గొప్ప విషయాలు ఏంటంటే దేవుడు మనల్ని తన కొరకు మనల్ని ఎలాగా ఆయన సిద్ధపరుచుకున్నాడు, ఆయన మన కొరకు ఏమేమి చేస్తాడు, ఆయన మనం ఏం చేయమన్నాడు, ఇలాంటి ఎన్నో సంగతులు మనకు నేర్పించడానికి పరిశుద్ధాత్మ సహాయం మనకి ఎంతో అవసరం. కనుక దేవుని బిడ్డలారా, ఈరోజు మనం కొన్ని సంగతులు తెలుసుకున్నాం. బైబిల్ గ్రంథంలో ఆదికాండము అందరికీ తెలిసినటువంటి విషయాలు మనం మాట్లాడతాం. కొత్త విషయాలు ఏముందో ఇక పరిశుద్ధాత్ముడు బైబిల్లో కొత్త విషయాలు మాట్లాడడానికి ఆయన ద్వారా ఆయన ఆత్మ పేరున వేరుగా ఉంటుంది. విషయాలు అయినా కానీ మనకి ఎలా ఉంటాయంటే చాలా అద్భుతంగా ఉంటాయన్నమాట. తెలుసా నీ గురించి అనే అంశంలో ఆదికాండము 1వ అధ్యాయం రాసుకునేవాళ్ళు రాసుకోండి, బైబిల్ చూసేవాళ్ళు బైబిల్ చూడండి, జాగ్రత్తగా ఆలకించేవాళ్ళు ఆలకించి 26వ వచనాన్ని మనం చదువుదాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున చాలా సరిపోతుంది తల్లి. దయచేసి అందరూ కూడా గమనించండి. ఇక్కడ తెలుసా నీ గురించి, దేవుడు నీ పట్ల లేక మానవాళి పట్ల, ఈ లోకం పట్ల, భూమి మీద నుండి అనేక మంది సుమారుగా 200కి పైగా దేశాల్లో ఉన్న వాళ్ళ పట్ల దేవుడు ఆయన యొక్క కృపలు ఎన్నో విధాలుగా ఉన్నాయి. వాటి మీద ఒకటి ఏమిటి అంటే దేవుడు నిన్ను తన స్వరూపంలో నిర్మించాడు, సిద్ధపరచుకున్నాడు, సృజించాడు. ఇది చాలా గొప్ప విషయం. దేవుడు అనేవాడు తన రూపంన నిర్మించుకున్నాడు. అదే కదా ఇక్కడ రాయబడింది, దేవుడు మన స్వరూపమున మన పోలిక చొప్పున నరులు చేయడం అని అంటున్నాడు. ఇక్కడ నరుడు అనకుండా నరులు చేయడం అన్నాడు. అంటే ఇక్కడ ఈ భావాన్ని మనం గమనించాలి. అంటే ఒక కుటుంబం సిద్ధపరచాలనుకున్నాడు దేవుని కొరకు.
ఆ కుటుంబమే ఆదాము గారు అవ్వ అనేటువంటి, అనగా ఏకవచనం పలకోకుండా బహువచనాన్ని చెప్తున్నాడు ఆయన. నరులు అంటే చాలామంది సృష్టించేటప్పుడు అని అనుకుంటారా? అనుకుంటా వీల్లేదు. అయితే ఆయన నరులు అనగా ఒక కుటుంబం, ఆ కుటుంబమే ఆది కుటుంబం. అవ్వగారు ఆదాము గారు అనేటువంటి వారి కుటుంబం. తర్వాత దినాల్లో వారి ద్వారా భూమిని నిందించేటువంటి అవకాశం ఎక్కువగా మనకి బైబిల్లో మనకు కనపడుతుంది. అయితే మనకి తెలియని విషయం ఏమిటి, ఏం తెలుసుకోవాలి అని అంటే, దేవుడు అనుకున్నాడట ఈ సృష్టిని వాళ్ళ మంచిగా చేసి ఆ సృష్టిలో ఆయన ఆరాధించడానికి తన పోలిక చొప్పున తన స్వరూపం ముందు చేసుకోవాలి అనుకున్నాడట దేవుడు. దేవునికి స్తోత్రం. ఎంత మంచి మాట. ఇక్కడ మీరు చాలా విషయాలు నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. కానీ క్లుప్తంగా ఇందులో చెప్తాను నేను. ఒకటి, పోలిక. పోలిక అనే మాట కనపడుతుంది. దేవుని పోలిక ఎప్పుడన్నా మనం చూసామా? దేవుని పోలిక ఎప్పుడన్నా మనం చూసామా? ఎలా ఉంటుంది ఆ పోలిక? ఉదాహరణగా మనకి ఒక యవనస్తుడికి యవనదానికి పెళ్ళయింది అనుకోండి. వారి జీవితంలో ఒక బిడ్డ, ఆడబిడ్డ, ఒక బిడ్డ పుట్టారనుకోండి. కొంతమంది ఆ బిడ్డ పుట్టినప్పుడు వారి కళ్ళకి ఆ బిడ్డ ఎలా కనపడుతుందంటే, వారి తండ్రి పోలికో, తల్లి పోలికో, తాత పోలికో, మా పోలికో, ఎవరి పోలికో ఒక పోలిక మాట్లాడుతూ ఉంటారు. ఇది మనకు తెలుసు, ఇది మనం చెప్పగలము ఎవరు పోలికో. నిన్న మేము కొంచెం బయటికి వెళ్ళాం. బయటికి వెళ్తే అక్కడ ఒక పాస్టర్ గారు మాకు తగిలారు. యవనస్తులైన పాస్టర్ గారు, వాళ్ళ భార్య కూడా వచ్చింది, వాళ్ళ కుటుంబం కూడా వచ్చారు, పిల్లలు వచ్చారు. అందులో వాళ్ళ పిల్లవాడు మా పాస్టర్ గారు అచ్చు వాళ్ళ మామగారు పాస్టర్, మరి ఆవిడ పాస్టర్ గారు అలాగే అచ్చు అలాగే కనపడుతున్నాడు అని చెప్పి మాట్లాడటం జరిగింది. అయితే నేనేం చెప్పాలనుకున్నానంటే, మనుషులుగా మనం కొంతమందిని పోల్చుకోవడానికి అవకాశం ఉంది కొంతవరకు. అయితే దేవుని పోల్చుకోవడం ఎలాగా కదండి? దేవుని పోల్చుకోవడం ఎలాగా? చాలా సులువే. ఉన్నారా ఇష్టపడరు? దేవుని పోల్చుకోవడం ఎలాగా? సులువు అంటారా? నిజమేనా? సులువేనా? అయితే ప్రార్థనా పనులు సులువే, పరిశుద్ధులకు సులువే, ఆత్మీయత కలిగిన వారికి మరి సులువే, పరిశుద్ధాత్మత కలిగిపడిన వారికి సులువే, దేవుని సహవాసంతో సహవాసంతో ఉన్న వారికి సులువే. అది దేవుడి వల్ల మాత్రమే అది సులువు అవుతుంది. దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ పోలిక రెండు స్వరూపం. మనం పోలిక గురించి మాట్లాడుతున్నప్పుడు మనం పాల్చలేము అనే విషయాన్ని మనం కొద్దిగా తెలుసుకున్నాం. అయితే ఇక్కడ స్వరూపం నుండి మనం తెలుసుకోవాలి. దేవుడు మనం స్వరూపముందు, దేవుడు మన స్వరూపముందు, చూడండి ఎంత చక్కగా రాస్తుంది. దేవుడు మన స్వరూపముందు అంటే అక్కడ ఎవరి స్వరూపముందు? దేవుని స్వరూపముందు
మనము అంటే అక్కడ ఇద్దరు మనుషులు ఉన్నారని కాదు, అక్కడ మాట్లాడుకునే వ్యక్తులు కనపడుతున్నారు. అక్కడ మాట్లాడుకునే వ్యక్తులు ఎవరంటే తండ్రితో పాటు కుమారుడు, కుమారుడితో పాటు పరిశుద్ధాత్ముడు కూడా వారు ఉండి. అంటే ఇప్పుడు ఒక మాట చెప్తాము, మీకు ఒక చిన్న మర్మం చెప్పను. దేవుని పోలిక, కుమారుడు యేసుక్రీస్తు పోలిక, పరిశుద్ధాత్ముని యొక్క పోలిక. ఆ పోలికలో స్వరూపంలో ఎవరు చేయాలనుకున్నాడు? నన్ను చేయాలనుకున్నాడు. నీకు తెలుసా మన గురించి? తెలుసా నీ గురించి? అయితే మనము యేసు ప్రభువుని గురించి మనకి బాగా తెలుసు. అయితే మనుషులు వారిని ఒక చిత్ర రూపంలో, ఒక పటం రూపంలో నేను ఇలా ఉంటాడని చెప్పేసి మనకి చూపిస్తూ ఉంటారు. తండ్రి ఎలా ఉంటాడు? మనకి కావాలి. తండ్రి ఎలా ఉంటాడు? తండ్రి అంటే తండ్రిగానే ఉంటాడు. ఎలా చూపిస్తాం అంటే తండ్రి కాబట్టి తెల్లటి ఎందుకుంటే ఏమంటే మీసాలు గడ్డాలు బాగా పెరిగిపోయి తెల్లని గుచ్చుంటుంది, శరీరం అంతా ఉడికిపోయి ఉంటుంది. ఇది తండ్రిలాగా ఉంటాడు అని మన ఊహలో, మన ఆలోచనలో, మన ఉద్దేశాల్లో మనకు ఉంటుంది. ఇలా ఉంచుకుంటూ ఉంటాం. అయితే తండ్రి గురించి కొంచెం ఒక పటం రూపంగాను, ఒక చిత్ర రూపంగా ఇలా ఉంటాడని ఊహించుకుని చెప్పిన వారు, ఫోటోలు వేసిన వారు ఉన్నారు. తండ్రి గురించి దగ్గర చూసినప్పటికీ ఇలా ఊహించి పెద్దలు ఆయన తెల్లని అనగా ఉండిని పోలినట్టు అనగా వెంట్రుకలతో ఉంటాడు. ఆయన బాగా వృద్ధుడు, బాగా శరీరం అంతా కూడా పెద్ద వయసు కనుక ఆయన వేల సంవత్సరాల నుంచి ఉన్నవాడు కాబట్టి ఆయన అలా ఉంటాడు. మరి కొంతమంది మాట్లాడుకోవచ్చు. సరే, మూడవదిగా పరిశుద్ధాత్మను పోలిక కదా. ఈ రెండు పోల్చాం, కానీ పరిశుద్ధాత్మను ఎలా పోల్చాలి? అదేంటి తెలుసా నీ గురించి అని అంటే ఇక్కడ వీళ్ళు ముగ్గురు కలిసి మాట్లాడుకుంటున్న మాట, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులు చేయడము అని అంటున్నారట. అసలు నీ గురించి తెలుసా అంటే నీ పోలిక, నీ స్వరూపం, నీ పోలిక, నీ స్వరూపం పరిశుద్ధాత్మని యొక్క స్వరూపం పోలిక. నీ పోలిక, నీ స్వరూపం యేసుక్రీస్తు అనే కుమారుని యొక్క స్వరూపం పోలిక. నీ పోలిక, నీ స్వరూపం తండ్రి అయిన దేవుని యొక్క పోలిక, స్వరూపం. ఎంత సులువుగా మనం అర్థం చేసుకున్నామండి. అయితే దీనికి చాలా మర్మమైన విషయాలు బైబిల్లో ఉన్నాయి. మనకి ఎప్పుడైనా టైం మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. మన అంశాన్ని కొంచెం న్యాయం చేయాలి కనుక
నేను ముందుకు వెళ్ళిపోతాను. అయితే ఇక్కడ ఒక డౌట్ మీకు రావచ్చు. మన పోలిక చొప్పున దేవుడు చేశాడు. ఎవరి పోలిక అని మనం ఆలోచన చేస్తే ముగ్గురు కనపడుతున్నారు. తండ్రి కనపడుతున్నాడు, కుమారుడు కనపడుతున్నాడు, పరిశుద్ధాత్ముడు కనపడుతున్నాడు. వీళ్ళందరూ కూడా ఏ పోలికలో ఉన్నారు, ఏ స్వరూపంలో ఉన్నారు అనేది నాకు కావాలి కదా. మన పోలికలు అయితే బైబిల్ ఏంటి అలా చెప్తుంది? ఆయన ఆత్మస్వరూపి అన్నాడు కదా. ఇది కూడా పాయింట్ కదా, తెలుసుకోవాలి కదా. మరి ఆత్మస్వరూపి అనేవాడు మన పోలికలు ఉంటాడు. మీరు పాయింట్ అవుట్ చేయవచ్చు. చాలా జాగ్రత్తగా వినండి. మనలో ఉన్నది కూడా ఆయన ఆత్మే కదండి. కనుక అలాగైనా మంటితో ఏం చేశాడు? నన్ను చేసి దాంట్లో ఏం వేసాడు? ఇచ్చాడు అని సులువుగా చెప్పేస్తారు. లేదు, మంటితో చేయడానికి కూడా కుదరదు. చేయడానికి ఏం కావాలి? మంటుంది. చేయడానికి ఏం కావాలి? నీళ్ళు ఉన్నాయి. చేయడానికి ఏముంది అనగా మంటి నీళ్ళు ముందు పిసికి చేశాడు. లేదండి, దేవుడు కనుక అవును కాక అనగానే ఏమైపోయింది? అలాగైపోయింది. ఇది కూడా కరెక్ట్ కాదండి మీరు చెప్పింది. మరి ఎలాగ కరెక్ట్? సరే, దేవుడు మన వాక్యంలో ఏం చెప్పాడంటే నరుని చేయడానికి తన చేయ అగాధంలో పెట్టాడట. ఎక్కడ? భూమి యొక్క అగాధంలో పెట్టాడట. అంటే ఇది కొన్ని వేల కిలోమీటర్లు లెక్కలేదు. అంచనా చెప్పేదైనా మరి దేవుని అంచనాలు ఎలా ఉంటాయో తెలియదండి. మన అంచనాలు వేరు, దేవుని అంచనాలు వేరు. ఎంత లోపలికి ఎంత ఉంటుందో తెలియదు. అంటే ఆ చేయి అంత పెద్ద చేయండి. అందుకే వాక్యంలో విన్ననేరం ఉన్నట్లుగా ఆయన శివుడు రక్షింపనేరం ఉన్నట్లుగా ఆయన మరి కూర్చు కాదు. అంటే ఆయన హస్తం అగాధంలోకి వెళ్ళిపోయిందంటే ఈ లోపల ఉన్నట్టు మట్టిని తీసుకున్నాడంటే బైబిల్లో చెప్తుంది. అది వేరే వాక్యం. అయితే మీకు చెప్పుకెళ్ళిపోతానంతే. కానీ ఇంకా ఏదో వాక్యాలను చెప్పుకుంటూ వెళ్ళాలి. కాబట్టి నేను అగాధం లోపల చీపెట్టి అక్కడి నుంచి తీసేటట్టు అగాధంలో లోపల ఎలా ఉందో బట్టి చెప్పకుండా పూత 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 ఎలాంటి నీళ్లు బదిలిగా మరుగుతుందండి. ఆ మరుగుతున్నట్టు ఆ యొక్క ఆ లావాలో ఉన్నట్టు మట్టిని తీసి నదిని వేసాడు. చాలామంది అనుకున్నట్టుగా మట్టిని తీసాడనంటే మనకు కనపడింది ఆరుపైన దానికి మనసు తీసుకొచ్చి లేకపోతే ఆయనే తీసేసి అది మనకంతా నీళ్ళు పోసేసి తీసుకేసి ఆయన ఒక బొమ్మ చేసి ఆదాము ద్వారా పాపం ద్వారా మనకి కనపరచడానికి మనం అనుకుంటారు. లేదు. అయితే సరే, అగాధం లోనికి తను చెయ్యి పెట్టి కిందకి పెట్టి ఆ యొక్క దాన్ని ఏం చేశాడట? చేతితో తీసాడండి. దేవుని స్తోత్రం చెప్పండి. ఏమండి? ఆయన చెయ్యంత ఉంటుంది. సామెతలు చెప్తారు. ఆయన సామెతలు వేరు వాక్యాలు చెప్తుంది. ఆయన సముద్రాలు ఒక దోషుడితో ఒక సముద్రాన్ని ఇలా దోషుడు ఇలా నీళ్ళు ఉంటాయి.
ఆయన దోశలు ఉంటాయి. అంత గొప్ప మహానుభావుని యొక్క తీయ మరి కింద ఉన్నట్టు మట్టి తీసాడు దోసుతో. తీసి ఏం చేశాడు తెలుసా? జున్నిగడ్డ పేరబెట్టినట్లుగా పేరబెట్టాడు బైబిల్ ఉంది. అంత బైబిల్ చెప్తాను. అంటే లాభంగా ఉంది కదా ఆ మట్టి, కుత ఉడుతుంది కదా. ఆ కుత ఉడుతున్న దానిలోంచి ఆయన ఏం చేశాడంటే ఆ యొక్క తీసి పైనేసి దాన్ని పేరబెట్టాడట. మనం జున్ను చేసుకోవాలంటే మనం ఏం చేస్తాం? పాలు మరిగి దాంట్లో ఏమేస్తాం? తోడేస్తాం. అదే జున్ను చేసుకోవడానికి ఏదో వేరే వేస్తాం. జున్ను గడ్డ వారు గట్టిగా చేసేటండి. దేవునికి మహిమ కలుగును కాక. చూడండి ఎంత చక్కటి పోలిక. జున్ను గడ్డ కానీ జున్ను ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారా అంటే చూడండి ఎంత చక్కటి వర్ణన. చూడండి, ఆలోచించండి. ఎంత బైబిల్లో ఉంది. సరే, ఇదంతా బాగుంది. ఆ మట్టిని తీసి ఏం చేశాడు? ఆయన నదులుగా చేశాడు కదా. ఎలా చేశాడు? తన పోరుకు చొప్పున తన స్వరూపమందు. అంటే ఆయన స్వరూపం ఉందా? ఆయనకు కోరుకుందా? మరి బైబిల్లో చూస్తే ఆయన ఆత్మయ్య ఉన్నాడు కదా. ఎక్కడ? కేవలంతో ఉంది. ఒక వాక్యం చదువుతాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 26 కానీ 27 కానీ ఒకసారి చూస్తారా? సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాం. నీతో మాట్లాడుచున్నా నేనే ఆయనని ఆమెతో చెప్పాను. అంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడుచుంటే ఆచరించదు కానీ నీకు ఏం కావాల్సి దేవుడు ఆత్మ కనుక తండ్రిని దేవుడు ఆత్మ కనుక చాలా మాట. ఏమాట? దేవుడు ఎలా ఉన్నాడు? దేవుడు ఎలా ఉన్నాడు సార్ చెప్పాలి. కదా అంటే పోలిక స్వరూపం అంటే ఎవరిని గమనించండి. పోలిక శరీరం మరి పోలిక స్వరూపం అంటే ఎలా చేద్దాం అనుకున్నాం? మళ్ళా చేద్దాం అనుకున్నాడు. అంటే ఇప్పుడు మనం ఒక ఆలోచనలోకి రావాలి. పరిశుద్ధాత్మను అడగాలి. ఓ పరిశుద్ధాత్ముడా, మరి ఆయన ఆత్మయ్య ఉన్నాడు, దేవుడు ఆత్మయ్య ఉన్నాడని యెహోవాతో రాశాం. ఇంకా వేరే చోట్ల కూడా ఆత్మయ్య ఉన్నాడని రాశాం. అయితే ఆదాముని లేక చేయడానికి నువ్వు సిద్ధపరిచినట్టు వాక్యం సెలవిస్తుంది. తన స్వరూపం ఎలా చేస్తాము అంటే ఒక్క మాట చెప్పాలి అంటే ఆ రోజున ఆ టైంలో ఆ సమయంలో నన్ను చేసేటప్పుడు ఎలా ఉన్నాడంటే యేసు దేవుడు లేకపోతే దేవుడు అనేవాడు ఎలా ఉన్నాడంటే ఆత్మస్వరూపమైన దేవుడు ఎలా ఉన్నాడంటే ఇది మనిషి కోరికలోనే ఉన్నాడు. మనిషి కార్యం లేకపోతే చేయడానికి చేతులు కావాలి కాదు. చూడండి వాక్యం ఒకసారి ఆదికాండం ఆ మాట చూద్దాం. దేవుడు మన స్వరూపమందు మన కోరిక చొప్పున చేద్దాము అంటే అమ్మా అంతే కదా. ఇప్పుడు మిమ్మల్ని అన్నాను, అమ్మా ఈరోజు భోజనాల కార్యక్రమం కదా, మరి వాటిని తయారు చేయాలి అంటే మీరందరూ సిద్ధపడి
సిద్ధపడండి అంటే మీరు ఎలా చేస్తారు? నాలుగుతో చేస్తారా? నాలుగుతో చేయాలి, నాలుగు కావాలిగా అంటే చెయ్యాలి, అంటే చెయ్యి అవసరం. అంటే ఇక్కడ మనకి ఏం కనపడుతుంది అంటే మర్మంగా ఆయన అప్పుడు చేసేటప్పుడు ఎలా ఉన్నాడు అంటే ఆదాములాగానే ఉన్నాడు. మాట చెప్పాలంటే ఎలా ఉన్నాడండి అంటే ఆదాము లాగానే ఉన్నాడు, తన పోలిక చొప్పునే ఉన్నాడు. పోలిక అంటే డిటో, సేమ్ లిక్విడ్ అనమాట. అలా చేసుకున్నాడు. దేవుడు ఎలా ఉన్నాడో ఆదాముని మీకు కావాలంటే వాక్యం మీ విరుద్ధం చెప్పనమాట. ఆదికాండం 5 మనకు అంతా వాక్యమేనండి, బయటికి వెళ్ళక్కర్లేదు. ఆదికాండం 5 ఆదికాండం 5 దేవుడు ఆదాము సృష్టించిన దినమున దేవుడి పోలికగా అతన్ని చేశాను. అది ఎవరు చేశాడు అంటే సేమ్ ఆదాము ఎలా ఉన్నాడు. ఇప్పుడు మనం వెనక్కి వెళ్దామా? ఇప్పుడు ఆదాము నుంచి వెనక్కి మనం ఒకసారి వెళ్దామా? ఆదాము ఎలా ఉన్నాడు ఊహించుకోండి ఒకసారి. మానవ ఎలా ఉన్నాడు? ఆదాము ఎలా ఉన్నాడా? ఇప్పుడు తండ్రి ఎలా ఉన్నాడు? ఆదాము ఎలా ఉన్నాడు? కుమారుడు ఎలా ఉన్నాడు? ఆదాము ఎలా ఉన్నాడు? పరిశుద్ధాత్మ ఎలా ఉన్నాడు? అలాగే ఉన్నాడు. అయితే వాళ్ళందరూ ఎలా ఉన్నారు అంటే ఆత్మ రూపంలో ఉన్నారు. ఈ ఆత్మరూపమైన వాళ్ళు ఏం చేస్తారంటే ఒక వ్యక్తిని చేయడానికి ఎంత గొప్ప త్యాగం చేశారు అంటే దేవునిలో చాలా గొప్ప విషయం. ఒకసారి యేసు ప్రభు అంటాడు ప్రార్థనలో, తండ్రి నేను నీ దగ్గర ఉన్నప్పుడు ఏ మహిమతో ఉన్నానో ఆ మహిమ తిరిగి మరలా నేను ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పాడు. అంటే ఇప్పుడు యేసు ప్రభు వారి మహిమ ఎలాంటి మహిమ అంటే తండ్రి మహిమ. అంటే ఆ మహిమ ఎక్కడ వదిలించాడు? తండ్రి దగ్గర వదిలించాడు. తండ్రిలో ఒక భాగమై ఉన్నవాడని అర్థం అక్కడ. తండ్రి నీలో ఉన్న నేను ఒక భాగమై వచ్చాను, వదిలించిన భాగంలో తిరిగి నేను రాబోతున్నాను. అంటే ఆయన ఈ లోకానికి రావడానికి చేయడానికి ఆయన ఏది వదిలించాడని అనగా మహిమను వదిలించాడు. అంటే ఆత్మరూపై ఉన్నవాడు మొత్తానికి ఈ లోకానికి రావడానికి ఆయన ఒక శరీరాన్ని పట్టుకుని వచ్చాడు, లేకపోతే ధరించుకుని వచ్చాడు అని తెలుస్తుంది అని ఉంది. మరి ఆదాము చేయడానికి కూడా అలా చేశాడా కాదా అని ఆలోచన చేద్దాం. ఎబ్రిల్ రాసిన పత్రిక చదువుతూ, కీర్తన గ్రంథంలో కూడా ఉంటుంది, చదువుతూ ఏమంటాడంటే తండ్రిని అడుగుతాడు, తండ్రి నాకు ఒక శరీరం అవ్వచ్చును, నేను ఎక్కడికి వెళ్తానంటే భూలోకానికి వెళ్తానని అడిగాడు. అప్పుడు వెంటనే తండ్రిలో ఉన్న కుమారులో ఉన్న తండ్రి, వాళ్ళు పరిశుద్ధాత్ముడు, ముగ్గురు అనగా లోపల నుండి వాళ్ళు మాట్లాడుకుని అప్పుడు ఏం చేశాడంటే తన కుమారుని యొక్క స్వరూపంలో రావడానికి ఒక శరీరాన్ని సిద్ధపరచడానికి ఆ కుమారుని యేసుక్రీస్తు అనే రూపాన్ని ధరించుకుని ఆయన ఈ లోకానికి వచ్చాడు. అంటే ఆయన అంటాడు, మీరు క్షమించండి, ఆయన అంటాడు ఏమంటాడంటే తండ్రి నాకు ఒక శరీరము అమర్చమన్నాడు. అది అమర్చబడిన శరీరం. మళ్ళీ దాంట్లో ఆ శరీరంలో చెప్పకపోయాడు, తండ్రి నీ దగ్గర ఉన్నది లోకం పుట్టింది అనగా లోకం పుట్టక మునుపు ఈ దగ్గర ఏ మహిమ ఉన్నదో ఆ మహిమ మరలా నాకు
తండ్రి కుమార కలిసి ఉండేటువంటి ఒక అనగా ఆత్మరూపం కలిగినటువంటి మహిమ. ఈ విధంగా దేవుడైన వాడు, ప్రభువైన వాడు, దేవుని బిడ్డలారా మీరు ఆలోచన చేయండి, మాట్లాడుతున్నాడు కనుక జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే దేవుని మాట చదివిస్తుంది. ఇప్పుడు ఆదాము చేయడానికి ఏదో తేలిగ్గా ఏం చేసేదా చూసారా? ఎంత ప్రయాసం ఉందో, ఎంత ప్రణాళిక ఉందో, ఎంత గొప్ప అద్భుతం ఉందో, ఎంత మరణం లోపల దాగి ఉందో, ఎంత గొప్ప దేవుని యొక్క కార్యాలు లోపలికి వెళ్ళే కొద్ది మనకి అంతు పట్టని కార్యాలు. మనకే కాదు కానీ సైన్స్ కూడా తెలియదు అంటే ఆయన యొక్క కార్యాలు కానీ ఆయన మహిమలు కానీ అలాంటి గొప్పవి. అయితే ఈ యొక్క వాక్యంలో దేవుడు అంటున్నాడు మన స్వరూపమందు. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఏం చేద్దామంటే ఒక స్వరూపాన్ని, ఒక పోలికను మనం తయారు చేసుకుందాం అని వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఆయన రావడం జరిగింది, ఇక్కడ ఆదాము చేయడం జరిగింది, ఆ తదుపరి అవ్వమ్మ గారిని ఆదామును తీయడం జరిగింది. దేవునికి స్తోత్రం. మీకు ఇంకా కొన్ని రుజువులు బైబిల్లో మనకు కనపడతాయి. ఏమని? మనం సొదొమ గొమొర్రాల యొక్క నాశనం లేక పాపం భయంకరంగా ఉంది, మనం వెళ్ళి దిగిపోదుము అని చెప్పాడు. దేవుని స్తోత్రం. అలాగే మరొక చోట బాబేలు గోపురం కడుతున్నప్పుడు వారు ఆలోచనలు వేరుగా ఉన్నాయి. అప్పుడు కూడా మనం వాడు కట్టుకున్న గోపురాన్ని చూడటానికి దిగిపోదుము అని మాట్లాడుకున్నటువంటి స్వరాలు మనకి కనపడతాయి. అనగా అక్కడ ఏకవచనం కాకుండా బహువచనాలు కనపడతాయి. అంటే అక్కడ ఒకళ్ళ కాక ఇద్దరు కాక ముగ్గురు మాట్లాడుకున్న విషయం మనకి ప్రస్తావన బైబిల్లో మనకి చెప్పబడుతూ ఉంది. అందరూ స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ప్రార్థన వినుడి పాపముగా, మీకు అర్థమవుతుంది కదండి. ఈ ఆది కాండంలో దేవుడు తన పోలిక చొప్పున చేద్దాము అనుకున్నప్పుడు అసలు ఆయన పోలిక ఎలాగుంది? అచ్చుకుంటున్నట్టుగా చేయాలి అంటే ఆయన ఆదాము చేసేటప్పుడు ఆదాము ఏ పోలికలో ఉన్నాడంటే దేవుని పోలికలో ఉన్నాడట అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తుంది. అయితే
అయితే మహిమకు వాటికి చేతులు కాళ్ళు ఉంటాయా? ఉండవు. కనుక వాళ్ళు ఏం చేశారంటే ఒక మనిషి కోసం వాళ్ళు ఎంత తగ్గించుకుని వచ్చారు. పిలిపి రాసిన పత్రిక ఉంటుందిగా 2వ అధ్యాయంలో 5వ వచనం ఉంటాడు. మాట్లాడుతుంది ఆ మాట యేసుప్రభు వారికి కాదు, పరిశుద్ధాత్మకు వర్తిస్తుంది. అలాగే తండ్రిని దేవుడికి వర్తిస్తుంది, యేసుక్రీస్తు కూడా వర్తిస్తుంది అన్నమాట. అవును, క్రీస్తు యేసు కలిగి మీ మనసు అంటే అక్కడ ఉన్న తండ్రి కూడా ఎవరు? క్రీస్తు యేసే. అక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు కూడా అన్నమాట యేసులే. పరిశుద్ధాత్ముడు యేసే. అందుకే అంటాడు కొరింథీయులకు రాసిన పత్రికలో ప్రభు ఆత్మ ఆగండి చదవట్లేదు. ప్రభు ఆత్మ అని రాస్తుందండి. అంటే ప్రభు ఆత్మ అంటే యేసు ఆత్మ. మరొక చోట ఏముంటుంది? పరిశుద్ధ ఆత్మ అని ఉంటుంది. మరొక చోట తండ్రి ఆత్మ. ఆత్మ 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 అంటే వాళ్ళు ఎలా ఉన్నారు? ఆత్మీయ ఉన్నారు. ఈ ఆత్మీయ వారు ఎలా వచ్చారండి అనగా పోలికగా వచ్చారు. అంటే మనం ఎలా గుర్తుపట్టాలి అని అంటే ఒక మాటలో చెప్పాలంటే ప్రకటనలో మాట ఉందండి. అనాది కాలంలో లేక పురాతన కాలంలో లేక జగత్ ఉత్పత్తి వేయబడక ముందే జగత్తు లేనప్పుడే గొర్రె పిల్ల వధింపబడిందండి. ఏంటండి? ఏ పిల్ల అంటే అప్పుడు ఆ గొర్రె పిల్ల ఎవరు? యేసు. అంటే యేసు రూపాన్ని అక్కడ సిద్ధం చేసేదా లేదా? అది అంటే గొర్రె పిల్ల రూపంలో. అంటే యోహాను ఉన్నాడు, ఇదిగో లోక పాపము మోసుకుని. చూడండి ఎంత సత్యమైన విషయాలు మనం రుచి అవుతున్నాయి. ఈ రోజున సత్యమైన విషయాలు మనం తెలుసుకోలేకపోకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే నిజమైన సత్యవాక్యం చెప్పేవాడు లేకపోవడం వల్లే మనకి. కనుక ఇక్కడ మనము దేవుడు నిన్ను తన స్వరూపమందు ఏం చేశాడు? నిర్మించాడు. ఒక కొంచెం కొనుక్కొచ్చింది అనుకుంటున్నాను, నేను అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా లోపలికి వెళ్ళలేదు, బాగా లోపలికి వెళ్తున్నాము, ఇంకా మనం వెళ్ళలేదు. కనుక మన అంశం ఏమిటి తెలుసా? నీ గూర్చి. కనుక మన గురించి మనకి అర్థమైంది కదా. కొంచెం దేవుడు ఒక ప్రణాళిక, దేవుడు చెప్తున్నాను ఎలా ఉందో. రెండో మాట ఏంటంటే యెషయా గ్రంథం 49వ అధ్యాయం చదువు. దేవుడిని తన చేతులతో చేసుకున్నాడు అని స్పష్టంగా దేవుడు తన ఆత్మచేత ఆయన ప్రవక్త ద్వారా మాట్లాడిన పలికిన మాట 49:16. ఏంటమ్మా? చూడుము. అయ్యమ్మా అంటే ఇప్పుడు ఆత్మ చేతులు ఉంటాయని చెప్పుకున్నాం కదా. దేవుడు తాను ఏదైనా చేయాలనుకుంటే చేయడానికి కావాల్సిన విధానంగా ఆయన చేసుకోగలడు. మీకు అర్థమైందా? అర్థమైందా? ఇంకా ప్రశ్నించడానికి ఏం లేదు. ప్రశ్నించి పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి మాస్టర్ గారినేమో ఇబ్బంది పెట్టేది ఏం లేదు. మీకు తెలియాలనుకుంటే ప్రతివాదాలు పెట్టుకుంటే అర్థం కాదండి. నువ్వు స్థాపీకరిన మనసు, నిర్మలమైన మనసు కలిగి ఉంటే ఎదరో చెప్పి నువ్వు అర్థం చేసుకుని ఉంటే అసలు విషయం ఏంటో అర్థమవుతుంది. అదే వివాదం కలిగిన మనసు పెట్టుకుని వివాదం కలిగిన మనసుతో అడగాలనుకుంటే నేను చెప్పే సత్యం కూడా అసత్యంగానే నువ్వు అర్థం చేసుకుని నీ జీవితం అడగలిపోతుంది. అంటే వివాదాలు అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి అంటున్నాడు. ఇక్కడ రెండోదిగా మొదటి దేవుడు నేను తన స్వరూపం ముందు నిర్మించుకున్నాడు. చక్కటి విషయాలు మనం మాట్లాడుకున్నాం. రెండోది ఏంటంటే దేవుడు నిన్ను తన చేతులతో చేసుకున్నాడని యెషయా గ్రంథం 49:16 చదవండి. చూడుము ఏమండి దయచేసి నరదారా మీకు తెలియదో విషయం. మిమ్మల్ని ఎలా చేసుకున్నావు తెలుసా? నా యొక్క అరిచేతులతో
నా అరచేతుల్లో మిమ్మల్ని చెక్కాను నేను. మీరు అనుకున్నట్లుగా మీరు వచ్చేయలేదు. నేను ఒక గొప్ప కష్టపడ్డాను మీకోసం. అందుకేనండి దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు. ఎందుకో తెలుసంటే మనం చేసుకున్నాడు. అందుకే ఆయన మన కుటుంబాల్లో ఎవరు చెడిపోయినా, మన ఊళ్ళో ఎవరు చెడిపోయినా, మన దేశంలో ఎవరు చెడిపోయినా, అనగా ఎక్కడ ఏ ప్రజలు నాశనం అయిపోయినా, దేవునికి దూరమై అనగా అనగా అసత్యాన్ని అనుసరిస్తూ పూజించే వాళ్ళందరి విషయంలో దేవుడు ఎంతగానో ఆయన ప్రేమ వాళ్ళకి పోతుంది. మెల్లగా తన చేతులు సాస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పకుండా హల్లెలూయా హల్లెలూయా. ఒకసారి వాక్యం చదివండి. ఏంటమ్మా అక్షితులు చిక్కుని నిలుచుడు ఈ ప్రకారము ఏంటమ్మా ఇచ్చము మళ్ళా చూడండి. నీ ప్రాకారం ఇచ్చును నా ఎదుట ఉన్నది అంటున్నాడు. అది విషయం. అయితే దేవుడు ఎంతగా నీపై, నీ ఆత్మపై, నీ శరీరంపై ఎంత భద్రత కలిగి ఉన్నాడు. ఈ చుట్టూ కూడా ఆయన ప్రాకారాలు ఉన్నాయంటే అంటే తెలుసా నీ గురించి దేవుడు ఎంత భద్రత కలిగి ఉన్నాడో. నువ్వు అనుకుంటున్నావు నేను వెళ్తున్నాను వస్తున్నాను, పనికి వెళ్తున్నాను వస్తున్నాను, మా భర్త పనికి వెళ్తున్నాడు వస్తున్నాడు, నువ్వు ఊరికి వెళ్తున్నాను వస్తున్నాను. కానీ నిన్ను చేసుకున్నవాడు నీ చుట్టూ ఏం పెట్టాడు? ప్రాకారం. ఆ ప్రాకారం దాటి రావాలంటే ఎవరిని ఎవరు జయించుకు రావాలి? దేవుని జయించుకు రావాలి. దేవుని స్తోత్రం చెప్పండి. మనం ఆ ప్రాకారాలు ఏమండి బయటికి మనం వస్తే ఏం చేయలేము. సాతాను దెబ్బేస్తాడు. అర్థమవుతుందా? మనం ఆ ప్రాకారం బయటకు వచ్చి మన ఇష్టం డ్యాన్స్ వేసామనుకోండి, ఆ డ్యాన్స్ పద్ధతి ఏం చేస్తాడు? తొక్కుతాడు. దానికి దేవుని యొక్క బాధ్యత కాదని నీ అంతా నువ్వే చేసుకుంటున్నావు. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుని బిడ్డలారా తెలుసా నీ గురించి. కనుక మూడో మాట ఏంటంటే దేవుడు నిన్ను ముదిమి వచ్చే వరకు ఏం చేస్తున్నాడు? సంకనెత్తుకున్నాడని యెషయాలో చెప్తాడు. అది కూడా చదువుతాం. 46:4 ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకునేవాడును నేనే, తల వెంట్రుకలు నెరిగే వరకు నిన్ను ఎత్తుకునేవాడును నేనే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమండి మనుషులకి ఎంత మంచి వాగ్దానం ఉంది. ఏమంటే ముందు వచ్చినప్పుడు మన యొక్క బిడ్డలు ఎత్తుకుంటారా? మన మనల్ని ఎత్తుకుంటారా? మనల్ని ముదిమి వచ్చే వరకు కూడా. అంటే దీనికి ఎలా అర్థం చేసుకోవాలంటే ముదిమి వచ్చే వరకు కూడా ఆయన కాపుదలలో నువ్వు ఉంటావు. నువ్వు పడకోకుండా కాపుదలలో ఉంటావు. బిడ్డ ఎత్తుకున్నావు అనుకోండి, ఏం చేస్తాం? జాగ్రత్తగా ఎత్తుకుంటామా? లేకపోతే మనం ఎలా పడతారా ఎత్తుకుని ఉంటామా? ఏ బిడ్డను ఎవరు ఎత్తుకున్నప్పుడు పరిగెట్టినప్పుడు ఎంత జాగ్రత్తగా పట్టుకుంటారు? ఆవు పడుకున్న కాదు కానీ బిడ్డ పడుకో అంటే దానికి అర్థం అదనమాట. ముద్దు వచ్చే వరకు, వృద్ధాప్యం వచ్చే వరకు కూడా. మన చర్చిలో ఒక తల్లిగారు వారు మీకు తెలుసు. ఆమెకు 100 సంవత్సరాలు దాటేసింది అండి. ఆమె 100 సంవత్సరాల వరకు కూడా దేవుడు కాపుదల ఉంది. ఆమె మన దేవుడికి వెళ్ళిపోయింది. ఆమె యొక్క కుమార్తె కూడా 85 సంవత్సరాల వరకు బతికింది మన చర్చలోనే. ఆవిడ మొన్న చచ్చిపోయింది అండి. అంటే ఈ విధంగా దేవుడు ఏం చేస్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే, దేవుడు బిడ్డారా ఆలోచన చేస్తే అంటున్నాడు ముదికి వచ్చే వరకు కూడా ఆయన ఏం చేస్తాడు?
మరి వాళ్ళు అంతకాలం బతికారంటే ఏంటి కారణం? దేవుడే నన్ను ఎత్తుకున్నాడు, కాపాడాడు. బలహీనత వచ్చినా, బాగోపోయినా, సమస్యలు వచ్చినా, పోరాటాలు వచ్చినా, మరి ఎదురీతులు ఇది తన యొక్క జీవితాన్ని, వారి జీవితాన్ని ఆయన ఎత్తుకున్నట్లుగా ఆయన కనపడుతున్నాడు. తన తిరిగి ప్రభు దగ్గరికి వాళ్ళని తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని పిల్లారా, మరొక మాట మనం చదువుతాం బైబిల్ గ్రంథం నుంచి. ఏమి ఇన్ఫ్యాక్షన్ తెరవండి. నేను ఎన్నో మాట చెప్తానండి. ఇప్పుడు 3 మాటలు చెప్పాను కదా, 4వ మాట పేతురు రాసిన పత్రిక మొదటి రాసిన పేతురు 5వ అధ్యాయం తీసి, దేవుడు నిన్ను గూర్చి చింతపడుతున్నాడంటే బైబిల్లో ఏమి రాయబడుతుందో తెలుసంటే, పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం రామకృష్ణ గారు నిద్రపోకండి 7వ వచనం చదవండి. తెలుసా నీ గూర్చి. చూడండి, దేవుడు ఎవరు చింతపడుతున్నాడండి? ఎవరు చింతపడుతున్నాడు? డబ్బులు ఇవ్వనా, లేకపోతే బంగారు ఇవ్వనా, గుడి కట్టమనా? కాదు. దేవుడు తన స్వరూపం చేసుకున్నాడు కనుక, తన ఐశక్తితో చేసుకున్నాడు కనుక, దేవుని బిడ్డలారా, మిమ్మల్ని ముద్దుకొచ్చే వరకు కూడా ఆయన ఎత్తుకునేవాడు. కాబట్టి ఆయనకి ఎంత చింత ఉందంటే చాలా చింత ఉంది. దేవుని స్తోత్రం. అనగా ఒక ప్రభు నమ్మిన వాళ్ళే కాదు, బాప్టిజం తీసుకునే వాళ్ళే కాదు, లోకంలో బాప్టిజం తీసుకున్నవాడు అందులైన వారు అంటే యేసు క్రీస్తుని ఎరిగిన వాళ్ళు ఎవరైతే అందరి విషయంలో ఏమంటాడు? ఆయన చింతపడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే మనం ఏం చేస్తున్నాం? మన చింతలు మన మీద పెట్టుకుని మనం ఏం చేస్తున్నాం? బాధపడుతూ ఏడుస్తూ పరిస్థితులు మనం అదో రకంగా మనం చేసుకుంటున్నాం. దయచేసి అంటున్నాం దేవుడు, సహోదరి సహోదరులారా, ప్రభు అంటాడు కదా, మిమ్మల్ని కూర్చొని మాట్లాడుతున్నాడు, నేను మీ గురించి నేను చింత కలిగి ఉన్నాను అంటున్నాడు. ఎందుకు తెలుసా? నువ్వు చాలా చింత కలిగి ఉన్నావు. ఎవరి కొరకు? భర్త కొరకు, భార్య కొరకు, బిడ్డల కొరకు, కుటుంబం కొరకు, దేశం కొరకు, ఏమండి గ్రామం కొరకు, బంధువుల కొరకు, ఇలాగా అనేక నూతనాత్మల కొరకు, అనేక జనాల కొరకు చింత కలిగి ఉన్నావు కనుక ఆయన ఏం చేస్తున్నాడు? తన మీద ఏం వేసుకుంటున్నాడు? నీ చింతను వేసుకుంటున్నాడు. అంటే దానికి అర్థం తెలుసా? ఆయన నీ చింతను తీరుస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరొకసారి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఎవరిని చేస్తున్నారు? భారమంతా పాస్టర్ గారు మీ మీద చేస్తున్నారు. నా మీద లాభం. మా పాస్టర్ గారు కొంతమంది చెప్తారు, మా పాస్టర్ గారు మా కొరకు ప్రార్థన చేయలేదేమో, ఆయన మీద భారం వేసాం. లేదు, అసలు ఒక విషయం తెలిసినా నువ్వు ప్రార్థన చేయవలసిందాను, దేవుణ్ణి అడగవలసిందాను. అడుగుతూ ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తున్నాడు కదా, నీ చింతను చూసి ఆయన ఏం చేసుకుంటున్నాడని ఆయన చెప్తున్నాడు. ఇంకా పాస్టర్ గారిని వేయవలసిన పని ఏంటి? పాత్రమ్మ గారిని వేయవలసిన పని ఏంటి? సరే వేసారన్నాం అంటే ఏంటి కాదు, చెప్పాలి. అమ్మగారు, అయ్యగారు, సహోదరి సహోదరుడా, నా బిడ్డలాగా, నా భర్తలాగా, నా పరిస్థితిలాగా, నా కుటుంబంలాగా, నా ఆత్మీయులాగా, నా పరిస్థితిలాగా చెప్పాలి. అప్పుడు మీతో కలిసి ఏం చేస్తారంటే దేవుని దగ్గర చెప్తారు. అప్పుడు మన చింతనని ఎవరు చేద్దాం? ఆయన మీద వేసామనుకోండి, ఆయన నీ చింత ప్రార్థన, అలాగే నీ కొరకు నేను చేస్తున్నట్టే ఆ చింత ప్రార్థన ఏం చేస్తాడు? తీర్చే దేవుడు యేసు ప్రభువు వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక
వచ్చే వారం కొన్ని మాట్లాడుకున్నాం. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం చూద్దాం. మీ అందరికీ తెలిసిన మాట ఏంటి? 10వ అధ్యాయం 30వ వచనం అందరికీ తెలిసిన మాట. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం 30వ వచనం. మీ తల వెంట్రుకలన్నీయు లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమిటి నీకు చింత? నీ తలబెట్టుకులన్నీ లెక్కేసిన దేవుడు నీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ ఆయన తెలియదా? ఎందుకు చింత? ఎందుకు బాధ? ఎందుకు సమస్య? ఆయన తెలియ నువ్వు పుట్టగానే ఈ ఎంటుకలు ఎన్ని మొలుస్తాయో ఆయనకు తెలుసు, ఎన్ని రాలిపోతాయో ఆయనకు తెలుసు. ఏమండి, మనం చాలాసార్లు అనుకుంటాం, అయ్యి బాబు మా పాపం చుట్టూ తిరిగిందండి, ఏమైపోయింది, ఊడిపోయిందండి, అంత చూడడం లెక్కెట్టావు, నువ్వు లెక్కట్లేదు కదా, మాట మాత్రం అన్నావు. కానీ దేవుడికి మాత్రం నీకు ఎంత చుట్టూ పెరగాలో ఆ పెరిగి చుట్టూ అంతా లెక్కంట. అలాగే మనం ఊడిపోతే ఎన్ని ఊడిపోయాయో ఆయనకు తెలుసంట. ఇవన్నీ తెలిసిన ఆయన నీ చింత గురించి ఆయన తెలియదా? నీ బాధ గురించి తెలీదా? నీ బలహీనత గురించి తెలీదా? నీ సమస్యల గురించి తెలియదా? ఆలోచన చేయండి నా సహోదరుడు. కనుక ఇదిగో తెలుసా నీ గూర్చి, కానీ నీ గురించి తెలియకపోతే ఆయనకు మాత్రం తెలుసుందని మీకు యేసు ప్రభు వారి ఆత్మ మాట్లాడచ్చు. ఈ మాటలు మీ జీవితంలో ఆశ్చర్యకరంగా ఉంచుకోండి. దేవుని చిత్తమైతే మరికొన్ని విషయాలు ఏమండి వచ్చే వారంలో మనం మాట్లాడుకోవడానికి పరిశుద్ధాత్మ సహాయం కొరకే సిద్ధపడదాం. దేవుడు ఈ మాటలు మనందరి ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.